హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఆస్ట్రేలియా స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా వచ్చి ఒక కామన్వెల్త్ నేషన్. ఆస్ట్రేలియా అఫీషియల్ నేమ్ వచ్చి కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటారు. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చి క్యాన్బెరా అండ్ క్యాపిటల్ వచ్చి క్యాన్బెరానే. అండ్ ఆస్ట్రేలియా పార్లమెంట్ వచ్చి క్యాన్బెరాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియన్ కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటారు. సో ఆస్ట్రేలియాలో ఎన్ని రకాల ఇంటేక్స్ ఉన్నాయి, ఎటువంటి ఎగ్జామ్స్ యాక్సెప్ట్ చేస్తారు, మనము ఆస్ట్రేలియాకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇంటేక్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, మేజర్ ఇంటేక్స్ ఎప్పుడు, మైనర్ ఇంటేక్స్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం. అండ్ ఇన్ కమింగ్ వీడియోస్లో విల్ కమ్ టు నో అబౌట్ డిస్క్రిప్టివ్లీ అండ్ క్వాలిటేటివ్లీ అబౌట్ టోటల్ ప్రాసెస్ అండి. మొత్తం ప్రాసెస్ గురించి చెప్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ అప్కమింగ్ వీడియోస్ అండ్ న్యూ వీడియోస్. ఓకేనా? ఇప్పుడు ఆస్ట్రేలియా స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ ఇంటేక్స్ గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో మనకు ఒక సెకండ్ స్టూడెంట్స్, మేజర్ ఇంటేక్స్ వచ్చి ఫెబ్ అండ్ జూలై అండి. అండ్ మైనర్ ఇంటేక్ వచ్చి అక్టోబర్, నవంబర్, మే ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వచ్చి ఫిబ్రవరి, జూలైలో ఉంటాయి మనకి, జూన్, జూలై. ఓకే, జాన్, ఫెబ్ ఆర్ అండ్ జూన్, జూలై అండి మన ఆస్ట్రేలియా ఇంటేక్స్. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలంటే ప్రియర్గా 6 months 8 months ప్రియర్గానే మనం చేసుకోవాలండి ఆస్ట్రేలియాకి. అండ్ ఇంకోటి ఏమంటే యూనివర్సిటీస్ మేజర్ ఇంటేక్స్లో చాలా అన్ని కోర్సెస్ ఓపెన్లో ఉంటాయండి. అండ్ వేరాజ్ మైనర్ ఇంటేక్స్లో వచ్చి మనకు ఓపెన్లో ఉండే కోర్సెస్ మినిమల్గా ఉంటాయి. మనకు ఎటువంటి కోర్సెస్ అంటే బిజినెస్ రిలేటెడ్, అంటే ఎంబీఏ రిలేటెడ్, ఐటీ అండ్ ఇంజనీరింగే ఉంటాయండి. అదర్ స్ట్రీమ్స్ సంబంధించిన వాళ్ళకి మైనర్ ఇంటేక్స్లో చాలా తక్కువనే చెప్పచ్చు. సో మెజారిటీ ఆఫ్ మేజర్ యూనివర్సిటీస్ కూడా కొన్ని ఓపెన్లో ఉంటాయి, అన్నీ కాదు. సో ఇది రోలింగ్ ఇంటేక్స్ ఉంటాయండి. సో మనకి ఇది ఫ్లెక్సిబుల్ ఇంటేక్స్ అని కూడా అంటారు. రోలింగ్ ఇంటేక్స్ అంటే ఆర్ ఫ్లెక్సిబుల్ ఇంటేక్స్ అన్న ఒకటే అండి. సో మనకు ఈ ఇంటేక్ కాలేదా, సో విత్ ఇన్ అదర్ 4-5 monthsలో మళ్ళీ ఒక ఇంటేక్ ఉంటుందండి. సో ఇది ఆస్ట్రేలియా గురించి. అండ్ ఎగ్జామ్స్ ఏం రాయాలంటే మనకు ఆస్ట్రేలియాలో మనం హోమ్ ఎడిషన్స్ యాక్సెప్ట్ చేయరండి. ఏది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ హోమ్ ఎడిషన్స్ యాక్సెప్ట్ చేయరు ఆస్ట్రేలియాలో. అండ్ మనకు యాక్సెప్ట్ చేసే వచ్చి ఐఎల్స్ అకాడమిక్ అండి, పీటీఈ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? పియర్సన్ టెస్ట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్స్ అనేది ఆ ఎగ్జామ్స్ 2 మాత్రం యూజ్ చేస్తారు. అండ్ నో బ్యాన్ లెస్ దాన్ 6 అండి. మనకు ఇంకా మంచి యూనివర్సిటీస్ అంటే యావరేజ్ యూనివర్సిటీస్ అయితే నో బ్యాండ్ లెస్ దాన్ 6 అండ్ ఓవరాల్ 6.5 కావాలంటారు. అండ్ మంచి యూనివర్సిటీస్ కావాలి అంటే మీ అకాడమిక్స్ మంచిగా ఉందంటే యూ ట్రై టు కాన్సన్ట్రేట్ టు సర్వైవ్ అండ్ గెట్ సెక్యూర్ గుడ్ స్కోర్ అండి. గుడ్ మాడ్యూల్స్, గుడ్ బ్యాండ్స్ తెచ్చుకోవాలి మాడ్యూల్స్ అన్నిట్లోనూ. ఈచ్ మాడ్యూల్లో యూ హ్యావ్ టు సెక్యూర్ అబోవ్ 7 అండి. సో అప్పుడు మనకు బెస్టెస్ట్ యూనివర్సిటీస్లో మనకు ఆపర్చునిటీస్ అనేవి అండ్ అడ్మిషన్స్ అనేవి వస్తాయి. ఆస్ట్రేలియాలో వచ్చి 43 మేజర్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అందులో 38 వచ్చి పబ్లిక్ యూనివర్సిటీస్ అండి. అండ్ రిమైనింగ్ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. అండ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి. 2 వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ 1 ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి. సో ఇది యాక్చువల్గా ఈరోజు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అప్డేటెడ్ జనరల్ ప్రజెంటేషన్ ఇస్తున్నానండి ఇవన్నీను. సో ఎప్పుడు అప్లై చేసినా ఆస్ట్రేలియా అనేది కొంచెం మనం అఫోర్డబుల్గానే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా అండ్ ఫినాన్షియల్స్ కూడా జెన్యూన్గా ఉండాలి. హోమ్ ఎడిషన్స్ ఎగ్జామ్స్ యాక్సెప్ట్ చేయరు. మీరు కూర్చొని రాసుకొని ఏదో సబ్మిట్ చేస్తానంటే కుదరదండి. సో మీరు కాస్త కొంచెం విజిలాంట్గా ఉండండి. అన్ని కన్సల్టెన్సీస్ మనకు ఇవి చెప్పవు. ఏజెంట్స్ కూడా చెప్పరండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు, మనల్ని ఏముంది మన డబ్బు కట్టేస్తాము, ఆ తర్వాత చేతులు కాలుతాయి. సో అవన్నీ లేకుండా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము స్టూడెంట్స్. కాబట్టి ఇవి మీ పేరెంట్స్కి కూడా చూపించండి, మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వండి అండ్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయించండి. సో ఇంకో విషయానికి వస్తే మన ఫినాన్షియల్స్, ఇన్ కేస్ మీరు లోన్కి వెళ్తున్నారనుకోండి, ఇమీడియట్గా వీసాకి వెళ్ళిపోవచ్చండి.
సో ఇబ్బంది ఏం లేదు. వేరే ఇట్ ఈస్ సేమ్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ కూడా సేమే. అండ్ ఆస్ట్రేలియా, వెన్ కమ్స్ టు ద ఆస్ట్రేలియా ఆల్సో ఇట్ ఈస్ సేమ్ అండి. తర్వాత ఇప్పుడు మీరు లోన్కి వెళ్ళట్లేదు, మీ ఫండ్స్ చూపించాలి. 6 months ఓల్డ్ ఫండ్స్ ఉండాలండి. జెన్యూన్గా సేవింగ్స్లో మీరు సేవ్ చేసుకొని ఉండాలా. ఇట్ ఈస్ బెటర్. నాకు తెలిసినంత వరకు అయితే అంత అమౌంట్ ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. బట్ దే మైట్ హ్యావ్ దేర్ ఆస్పిరేషన్ ఆర్ డిజైర్ టు స్టడీ ఇన్ ఆస్ట్రేలియా అండి. అలాంటి వాళ్ళ కోసము మనం ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే అప్లికేషన్ ప్రాసెస్లోనే. సో మీరు ఏదైతే ఉంటుందో దానికి 1% ప్లస్ GST పే చేసుకుంటారు. మొత్తం టోటల్ ప్రాసెస్ ఫ్రీ అండి. మన కన్సల్టెన్సీ ద్వారా మనం చెప్తున్నాము అండ్ మనం చేస్తున్నాము కూడాను. సో ఇక్కడ విషయానికి వస్తే ఆస్ట్రేలియాకి మనము ప్రియర్గానే ప్లాన్ చేసుకోవాలండి. కొంచెం ఆస్ట్రేలియాలో మనకు మెయిన్ సిటీస్ వచ్చే కొద్దికి క్యాన్బెరా, సిడ్నీ, మెల్బోర్న్ అండి, పెర్త్ కూడా ఉంటుంది అండ్ డార్విన్ అండి. సో నార్థన్ టెరిటరీ అండ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా కొంచెం మనం కంపెనీస్ అనేవి కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంటాయి, మైనింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి కొంచెం బాగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో అన్ని IT కానీ అండ్ సివిల్, మెకానికల్ అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. అండ్ ఇట్ డిపెండ్స్, అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత హార్డ్గా మనం అండ్ స్మార్ట్గా మనం వర్క్ చేస్తున్నాం ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి. సో ఇప్పుడు మనము ఎన్ని యూనివర్సిటీస్కి అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ మనం ఎన్ని కంపెనీలకి మనం అప్లై చేస్తున్నాము అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాము అండ్ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎంత ఇదిగా పెట్టుకుంటున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలండి. ఇవన్నీ అప్డేటెడ్గా అండ్ అప్గ్రేడెడ్గా ఉండాలి ఎప్పుడు కూడాను అన్ని విషయాల్లోనూ. సో ఇది స్టూడెంట్స్ ఆస్ట్రేలియా గురించి జనరల్ డిస్క్రిప్షన్. సో ఇంకా ఇన్డెప్త్గా నేను డిఫరెంట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆస్ట్రేలియా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు మనకు ARI ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం ప్రొవైడ్ చేసిన మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు అంతా యూట్యూబ్ అంతా చూసాకే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీకు నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాతే సీరియస్ అన్నప్పుడే మీరు సిన్సియర్గా నేను చేసుకుంటాను ప్రాసెస్ అన్నప్పుడే కాల్ చేయండి, తప్పించి కోల్డ్ కాల్స్ చేయొద్దండి. థ్యాంక్ యూ. అండ్ అదర్ పాయింట్ చెప్పే కొద్దికి నెక్స్ట్ కమింగ్ దీంట్లో మనకు ఫినాన్షియల్స్, ఎడ్యుకేషన్ లోన్స్ గురించి అండ్ మనకి ఆస్ట్రేలియా కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి అండ్ ఫ్లో చార్ట్ ఏంటి, అంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నట్టు లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్ మనం ఏం చేస్తాం, ఆ తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. అండ్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మన స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను అండ్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మీ సర్వీస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు పాపప్ అవుతున్న మన నెంబర్కి, కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అవర్ వర్కింగ్ అవర్స్ ఆర్ 9 AM to 2 PM. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్.